అయిన ఇర్మియా రాసిన గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట 4-6 వచనాలు కలిపి ఉంటాయి. 6వ వచనంలోని చివరి మాట, యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుతూ వచ్చినను మీరు వినక పోతిరి. వినుటకు మీరు చెవి ఒగ్గకుండిరి. ఇశ్రాయేలీయుల విషయంలో పరలోకమందున్న దేవుడు ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలీయుల దగ్గరికి, అది ఎప్పటికాలో పెందలకడ సూర్యోదయానికి ముందొచ్చేది. తెల్లవారటం, పెందలకడ యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి. తర్వాత వినుటకు మీరు చెవి యొగ్గకుండిరి. నిజంగా దేవుడికి మానవాళి మీద అపారమైన ప్రేమ. పెందలకడ ఆయనే లేచి, అంటే రూపకాలంకారంలో చెప్తున్నాడు ఇది. పెందలకడ లేచిపోయేవాడట దేవుడు, ప్రవక్తలను లేపేవాడట. ఇర్మియా, నాయన యెషయా, బాబు యెహెజ్కేలు, లేవండి, పొద్దెక్కుతుంది, లేవండి. ఎందుకు ప్రభు ఇంత తెల్లవారి లేపేస్తున్నాం మమ్మల్ని అని ఒకవేళ వాళ్ళు అడిగినా, నా పిల్లల దగ్గరికి వెళ్ళండి, నా పిల్లలకు చెప్పవలసిన మాటలు చెప్పండి. తెల్లవారు విన్న మాటలు ఎక్కువ జ్ఞాపకాల్లో ఉంటాయి. వాళ్ళకు తెలియచేయండి. తన పిల్లలకు వేకువజామున మాటలు, తండ్రి మాటలు, దేవుని మాటలు తన పిల్లలకు తెలియాలి అనే ఆలోచనతో ఆయన లేపమంటున్నాడు.
మనకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన అనుభవంలో మనకు తెలిసినటువంటి విషయాలు. చాలామంది వేకువని లేచినప్పుడు భార్యను రమ్మంటారు. కళ్ళిప్పక ఉంది. అమ్మాయిరా, నేను కళ్ళు విప్పి మొట్టమొదటిసారిగా నీ ముఖమే చూడాలి. భార్య రాగానే వచ్చానండి, కళ్ళిప్పి చూడండి అంటారు. అప్పుడు చూస్తాడు భార్యని. ప్రతి తెల్లవారుజాముని తన భార్య ముఖాన్ని చూడాలని ఆశపడే చాలామంది భర్తలు చూశాను. అలాగే తమ పిల్లలను చూసేవాళ్ళని చూశాను, కుమార్తెను చూసేవాళ్ళని చూశాను, కొడుకును చూసేవాళ్ళని చూశాను. ప్రేమ, శుభం జరుగుతుందనే నమ్మకం దేవుని పిల్లలారా, అలాగే భార్యలు పెందలకడే భర్త మొహం చూడాలని, పిల్లల మొహం చూడాలని, అలా అతిగా ప్రేమించే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. తల్లిదండ్రులను చూడాలనుకునే పిల్లలు ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అనుకుంటే, దేవుని దగ్గర నుంచి వచ్చింది నాయన అలవాటు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. ఏదైనా పాపము కానిది ఏదైనా దేవుని వలన పుట్టినదే. ఏమంటున్నాడు 6వ వచనంలో చివరి భాగం? యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను, నా పిల్లలైన మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినటానికి మీ చెవి ఒగ్గకపోయిరి. చెవి పెట్టి వినలేదు. ఇలా దేవుడు తన అపురూపమైన ప్రేమను మాలాంటి వారి ద్వారా, దేవుని వాక్యాన్ని బోధించే వారి ద్వారా, ఈరోజు మరి సంఘంలో ఎందరో మగపిల్లలు దేవుని జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నారు. ఎందరో ఆడపిల్లలు దేవుని జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. వాళ్ళు దేవుని వలన ప్రేరణ కలిగిన వారు, చెప్పాలనే ఆతృత గలవారు, నేర్చుకోవాలనుకునేవాళ్ళు,
నేర్చుకున్నది పాటించాలనుకునేవాళ్ళు, పాటించిన వాళ్ళు తమ ఎదురుగా ఉన్న సోదర సోదరీమణులకు చెప్పాలని కుతూహలపడుతుంటారు. ఇది దేవుని వలన కలిగింది. ఇవి దేవుని కోరికలు. తెల్లవారే ఆయన మాటలు మనం ప్రవక్తల ద్వారా, ప్రసంగికుల ద్వారా, లెక్చరర్స్ ద్వారా, సండే స్కూల్ టీచర్స్ ద్వారా తమ పిల్లలకు వాక్యాన్ని వినిపించాలని దేవుడు వాళ్లకు ప్రేరణ ఇస్తాడు. నువ్వు చెప్పు నాయనా అని. కానీ ఎంతమంది వినగలుగుతున్నారు మీరు ఆలోచించండి. విన్నవారు ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఆలోచించగలిగిన వారు ఎంతమంది దేవుని వాక్యాన్ని చేయగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు? ఆలోచించండి. ఎక్కువ మంది ఇష్టపడతారు, కానీ వినబుద్ధి కాదు. వింటారు, చేయబుద్ధి కాదు. దేవుని కోరికలు మానవుని ఎడల నెరవేరటం లేదట. అదే చెప్తున్నాడు కింద. యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. దేవుడే బ్లేమ్ చేస్తున్నాడు మనల్ని. దేవుడే మనకు చెప్తున్నాడు మీరు వినటం లేదని. అయినా మీ మనసు కరుగుతుందా? వినాలనిపిస్తుందా? దేవుని పిల్లలారా, మిమ్మల్ని కన్న మీ తండ్రిని ఉసురు పెట్టకండి, బాధ పెట్టకండి, కష్టపెట్టకండి. ఏడుస్తాడు ఆయన. చెప్పిన మాట వినకపోతే దేవుడు చాటున ఏడుస్తాడట ఆయన. మనం దేవుడు చెప్పిన మాటలు మనం వినలేదనుకోండి, మనల్ని పుట్టించిన మన కన్న తండ్రి చాటున ఏడుస్తాడట మన గురించి. దేవుడు ఏడుస్తాడా? అవును, మీకోసం, మన కోసం. కన్నవారి కంటి నీటిని రప్పించకూడదు. కన్నవారిని కంట కన్నీరు రప్పించకూడదు. ఇదే విషయాన్ని ఇర్మియా గారు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో మాట్లాడినను, దేవుడు అంటున్నాడు మనతో, నేను మీతో మాట్లాడినను,
పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినటం లేదు. మిమ్మల్ని పిలిచినా మీ దగ్గర నుంచి ఏ సమాధానం ఉండదు. పెందలకడ దేవుడు అంటే చాలా మందికి చిన్న చూపండి. ఎందుకో మరి నాకు అర్థం కావటం లేదు. దేవుని ఊపిరి లేకపోతే నీకు బ్రతుకన్నదే లేదు భూమి మీద. తండ్రి ఊపిరి నీలో లేకపోతే భూమి మీద నువ్వు బ్రతకలేవు. అలాంటి తండ్రిని ఏం చేస్తున్నావు? నీకోసం పెందలకడే లేచిపోయి మీతో మాట్లాడినను మీరు వినకుండా, మిమ్మును పిలిచినా మీరు పలకకుండా ఉన్నారే. పలకరా? పిలిచినా పలకరా? పలకరండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి చెప్పకుండా చేయకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని వారానికి ఒకసారి దేవుని సన్నిధికి చెప్పకుండా ఉండిపోతారండి. చెప్పరు. ఏం చెప్తాంలే ఆయన. చెప్పకుండా ఉండిపోతారు. చెప్పకుండా ఎక్కడికైనా పోతారు. ఆయన ఏం చేస్తాడో మీరు వింటారని పెందలకడ లేచి మీతో మాట్లాడినా మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు పలుకకయు ఉన్నవారు. పదకొండో అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులారా, మిమ్మును ఐగుప్తులో నుండి బానిసరకపు వ్యవస్థలో నుండి మీ పితరులను రప్పించినది మొదలుకొని ఈ వేళ్ల వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని మీకు నా మాట వినండి అని పెందలకడ లేచి చెప్పుతూ వచ్చి తిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. దేవుళ్ళు అనబడేవాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారండి. మనుషుల్లో దేవుళ్ళు ఉన్నారు. మనుషుల్ని దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ఇప్పుడు స్వాములు, బాబాలు. వాళ్ళ నమ్మకాలలో దేవుళ్ళు సృష్టించుకున్నారు. ప్రపంచ మానవాళ్ళే వాళ్ళు దేవుళ్ళు. ఏ దేవుడైనా ఎవరు చేసుకున్న దేవుళ్ళ కింద ఎవరిని
ఎవరిని దేవుళ్ళ కింద చేసుకున్నా ఆ దేవుళ్ళు చెప్పని మాటలండి. దేవుడు ఏడుస్తున్నాడు ఇక్కడ. ఏవని? చదువు. పెందలకడనే లేచి 11వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని మీ పితరులను రప్పించినది మొదలుకొని నేటి వరకు 40 సంవత్సరాలు నేను గట్టిగాను 40 సంవత్సరాలు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చాను మీకు. నా మాట వినండి అని పెందలకడ లేచి చెప్పుతూ వచ్చాను. ఆయనను వారు తమ దుష్ట హృదయపు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. ఈరోజు మనం అలా ఉన్నామా? మనం అంతే సేమ్. మనం కూడా పెద్ద వినం. ఆయన చెప్తుంటాడో మనం వింటుంటాం అంతే. విన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి అనుకునేది ఏంటి? ఇంటికి వెళ్ళి ఆయన చెప్తారు, మనం వింటాం. ముప్పై 32వ అధ్యాయం 33వ వచనం. 32వ అధ్యాయం ఇర్మియా 33. నేను పెందలకడ లేచి, అదే మాట చూడండి ఎలా రిపీట్ అవుతున్నాడు. నేను పెందలకడ లేచి వారికి బోధించిన వారు నా బోధను అంగీకరింపక పోయిరి. అసలు వినటం లేదట దేవుడు మాటలు. వారు నాకు అభిముఖులు కాక, వారు నన్ను వెంబడించక, నన్ను చూడక విముఖులు ముఖం తిప్పుకొని నా దగ్గర నుంచి నా మాట వినకపోయిరి. ఎంత పెందలకడ నేను లేచి చెప్పినా, నా పిల్లల చేత చెప్పించిన, నా ముఖాన్ని కూడా చూడకుండా ముఖం తిప్పుకొని పోతున్నారు వాళ్ళు. వినకపోతే మరి దేవుడు ఏమనాలండి మనల్ని? అంతే కదండి. వినకపోతే దేవుడు ఏమనాలి మనల్ని? విసిగిపోవాలి, కోపపడాలి, నాశనం చేయాలి, భ్రష్టు పట్టించాలి, కష్టాల్లో ముంచేయాలి, రోగాలలో ముంచేయాలి, అప్పులలో ముంచేయాలి, బాధలలో ముంచేయాలి. ఎందుకు నిన్ను చూడాలి? ఎందుకు నీకు ఇవ్వాలి? ఎందుకు నిన్ను కాపాడాలి నీ తండ్రి? పిల్లలు తల్లిదండ్రుల మాట వింటేనే, పిల్లలు ఏం కోరితే అవి తల్లిదండ్రులు కొంటారు. ఆ తల్లిదండ్రుల మాట వినకుండా, పట్టించుకోకుండా, ముఖం తిప్పుకొని చెప్పిన మాట వినకుండా పోతే దేవుడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడు, మర్చిపోకండి. ఈసారికి మిమ్మల్ని కమ్ముకున్న కష్టాలు వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తు చేసుకోండి. మీకెందుకు కష్టాలు, ఎందుకు రోగాలు, ఎందుకు బాధలు, ఎందుకు వేదనలు, ఎందుకు లేములు, ఎందుకు పస్తులు, ఎందుకు అప్పులు? మీరు ఆలోచించుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుందని.
నీవు దేవుని మాట విననందుకు భ్రష్టులు అని దేవుడు మిమ్మల్ని అని ముఖం తిప్పుకున్న మిమ్మల్ని పక్కకు నెట్టేశాడు. నువ్వు అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టుకున్నా నీ ప్రార్థన దేవుడు పాపముగా చేస్తాడు. చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం. 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పితరుల దేవుడైన యెహోవా, క్రైస్తవుల పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై ప్రేమ గడిగిన వాడే, దయ కలిగిన వాడే, వారి యొద్దకు తన దూతల ద్వారా, వారి యొద్దకు తన దేవుని వాక్యాన్ని చెప్పే తన దూతల ద్వారా, లెక్చరర్స్, ప్రసంగికులు, పెద్దలు, తన దూతల ద్వారా వర్తమానము దేవుడు వాళ్ళకు పంపుతూనే ఉన్నాడు. ఆయన పెందలకడట ఆయన తెల్లవారే సూర్యోదయానికి ముందే తన మాటలు చెప్పేవారిని తన పిల్లల దగ్గరికి పంపించి పెందలకడ లేచి వారి యొద్దకు పంపుచూ వచ్చినను వాళ్ళు వాక్యం చెప్పే వాళ్ళ కమ్మగడతారట. వాళ్ళు ఆయన వాక్యములను తృణీకరించుచు, కమ్మగట్టి ఆయన వాక్యమును తృణీకరించి ఆయన ప్రవక్తలను హింసించు, ఆయన ప్రవక్తలను ఎవరైతే దేవుడు పంపాడో చెప్పండి వాక్యాన్ని వాళ్ళకని వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. ఎంత రాక్షసులైపోయారండి. మీరు వింటారా? వినాలి. కిందటి వారం ఈరోజు నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నిలవలేని సమయం, కూర్చోలేని సమయం, లేవలేని సమయం ఉంటుంది. అది అంత భయంకరంగా మారింది నా శరీరం. దేవా, నన్ను నీ పిల్లల దగ్గరికి పంపించు. వెంటనే ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు మీ మధ్య కూర్చొని ఆయన ఆవేదన, తండ్రి కన్నీటి బాధ, తండ్రి ప్రేమ మీకు వివరించమని పెందలకడే నన్ను పంపాడు. సాయంకాలం కలుసుకుందాం. అందరికీ సెలవు.